రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండో దశలో సాయంత్రం 5 గంటల వరకు 67.14% పోలింగ్ నమోదైంది. ఇక ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే 15.6% పోలింగ్ పెరిగింది. ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ కూటమి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. గెలుపు రెండు కూటమిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 242 స్థానాల్లో రెండు కూటమిల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా తుది దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. హోరాహోరీగా 2 విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చివరి విడత పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియడంతో 6:30 ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. ఇక బీహార్లో విజయకేతనం ఎగరేసేది ఎవరా నేత విషయాన్ని రిజల్ట్ కు ముందే చెప్పేశాయి. గెలిపే లక్ష్యంగా ఇండియా కూటమి తలపడగా తొలిసారి ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ సైతం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగింది. ఎన్డీఏ మహాగఠబంధన్ తలపడగా తొలిసారి జన్ స్వరాజ్ పార్టీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించాయి. ఇంత చేసిన పార్టీలకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పసిగట్టాయా? ఇక ఓటర్ల అభిప్రాయం ప్రకారం జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలవనుంది? సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకటించాయి. బీహార్ బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమి దాదాపు 8.3% ఓట్ల ఆధిక్యంతో మహాగఠబంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఇక 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 స్థానాలు, ఇక మహాగఠబంధన్ కూటమికి 70 నుంచి 101 స్థానాలు, ఇక ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ స్వరాజ్ పార్టీకి 0 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఇక ఎన్డీఏ కూటమికి 46.2% ఓట్లు, మహాగఠబంధన్ కు 37.9%, నూతనంగా స్థాపించిన జన్ స్వరాజ్ పార్టీకి 9.7%, ఇతరులకు 6.2% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సర్వే ఫలితాల్లో 3% ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలు ఉంటాయని తెలిపింది. మహాగఠబంధన్ లోని ఆర్జేడీ 62 నుంచి 69, కాంగ్రెస్ 9 నుంచి 18, సిపిఐ ఎంఎల్ 4 నుంచి 9 గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. నూతనంగా స్థాపించిన జన్ స్వరాజ్ పార్టీ 0 నుంచి 5 స్థానాలు, ఏఐఎంఐఎం పార్టీ 0 నుంచి 2, సిపిఐ ఎంఏకి 0 నుంచి 3, విఐపికి 0 నుంచి 5, సిపిఐ 0 నుంచి 2, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 21.4%, ఆర్జేడీకి 23.3%, జేడీయూకి 17.6% నమోదయ్యే అవకాశం ఉంది. జన్ స్వరాజ్ పార్టీకి 9.7%, కాంగ్రెస్ పార్టీకి 8.7%, ఎల్జేపీకి 5%, ఇతరులకు 7.2% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
జేవీసీ పోల్స్ ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే ఇక ఎన్డీఏ 135 నుంచి 150 స్థానాలు, మహాగఠబంధన్ 88 నుంచి 103 సీట్లు వస్తాయని అంచనా ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక మ్యాట్రిక్స్ సర్వే ఎన్డీఏ 147 నుంచి 167 స్థానాలు, మహాగఠబంధన్ కు 70 నుంచి 90 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తున్నాయి. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకు 145 నుంచి 160 స్థానాలు, ఇక మహాగఠబంధన్ కు 73 నుంచి 91 వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 133 నుంచి 159 స్థానాలు, మహాగఠబంధన్ కు 75 నుంచి 101 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి.